నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచి సర్కారీ గుండాగిరి అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి నిన్న హెచ్సియులో జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఈ వార్తను చూడొచ్చు. ఇది పేరు గొప్ప కాంగ్రెస్ ప్రజాపాలన, ఇది ప్రజా ప్రభుత్వమా పోలీసుల రాజ్యమా అంటూ వార్తను చూడొచ్చు. రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. హెచ్సియులో లాఠీచార్జ్, పోలీసుల వీరంగం, యూనివర్సిటీ రణరంగం, శాంతియుత ర్యాలీపై విరుచుపడ్డ ఖాకీలు, ప్రొఫెసర్లను చూడకుండా చితుగా బాదిన వైనం, విద్యార్థులకు తోడుగా గలం విప్పిన అధ్యాపకులు, చెట్లు పెరిగితే అడవి అవుతుందా ఇది జూపల్లి మాట. తెలంగాణ సర్కారు ధామనకాండ, రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం, పర్యావరణానికి సర్కారు ద్రోహం, అటవీశాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు, పరిపాలన చేతగాక రేవంత్ దుశ్చర్యలు, భూములను కాపాడింది మా సర్కారే అంటూ కవిత వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీది హరిత సంహారం, యూనివర్సిటీ భూమిపై చీకటి ఒప్పందం అంటూ జగదీష్ రెడ్డి వ్యాఖ్యను కూడా మనం చూడొచ్చు. రేవంత్కు జనం బుద్ధి చెప్పి తీరుతారు అంటూ ప్రశాంత్ రెడ్డి కామెంట్స్. మేధావులారా ఎందుకు ఈ మౌనం, రండి ప్రజల పక్షాన నిలబడినంటూ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్య. ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారు అంటూ ఎర్రోల శ్రీనివాసు పేర్కొన్నటువంటి అంశాలను ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక హైకోర్టు వద్దన్నా లెక్కలేదు అంటూ హెచ్సికి సంబంధించి నిన్న హైకోర్టులో ఏదైతే చర్చకు వచ్చిందో హెచ్సి భూములకు సంబంధించి ఆ వార్తను కూడా మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. సీఎం అసెంబ్లీలో ఏం మాటలు అంటూ ఆ వ్యాఖ్యల్ని రాజ్యాంగాన్ని అవమానించడమే, పదవ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి మరో వార్తను చూడొచ్చు. ఇక కేసీఆర్ నిన్న ఎర్రవల్లిలోని కేటీఆర్, హరీష్ రావు ఇక ఇతర బీఆర్ఎస్ నేతలతోటి ముఖ్య నేతలతోటి సమావేశమైన వార్తను కూడా ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. రజతోత్సవ మహాసభకు అంకురార్పణ, ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్ల సంబంధించి కూడా కేసీఆర్ రివ్యూకి సంబంధించి వార్తను చూడొచ్చు. కలెక్టర్ సందీప్ జైలుకు పంపాలన్న న్యాయస్థానం ఉత్తర్వులంటే మీకు లెక్కలేదా, తప్పు జరిగిందని ఒక పక్క ప్రభుత్వం ఒప్పుకుంటే మీరు న్యాయవాదితో ప్రత్యేకంగా వాదిస్తారా అంటూ ఈ వార్తను. అయితే భూసేకరణకు సంబంధించిన వ్యవహారంలో ఒక పిటిషన్ను పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్పై హైకోర్టు నిప్పులు జరిగింది. ఆ వార్తకు సంబంధించిన ఒక వార్తను మనం నమస్తే తెలంగాణలో ప్రధానాంశంగా చూడొచ్చు. ఇక వీటితో పాటు నిన్న చాలా విషాదకరమైన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి అందరినీ కలిచివేసిన వార్త. ఆయువు తీసింది అమ్మే, గొంతు నిలిమి పిల్లలను చంపేసింది అంటూ ఒక వార్తని అయితే మనం చూస్తున్నాం. అయితే కంటికి రెప్పలా పిల్లల్ని కాపాడుకోవాల్సిన కన్నతల్లి పిల్లల ఆయువు తీసింది. కేవలం వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనే కారణంతో పిల్లల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్? కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ముగ్గురు పిల్లల ఆయువు తీసిన పరిస్థితి. మార్చి 27న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం విలేకరుల సమావేశం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కింద డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆమె భర్త ఉండగానే మరో అక్రమ సంబంధం పెట్టుకోవడం పెద్ద నేరం. అయితే అతన్ని రెండో పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని చంపాల్సిన పరిస్థితి, ప్రియుడితోటి కలిసి పిల్లల్ని కడతీర్చి ఎంత దుర్మార్గమైన పరిస్థితి. అయితే దానికి సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం భర్త పనులు ముగించుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చారు. తాను పెరుగన్నం తిన్నానని, కడుపు నొప్పి వస్తుందని అతనితో నమ్మబలికింది, కేకలు వేసింది. వెంటనే భర్త ఆమెను పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఇంటిలో ఉన్న పిల్లల వద్దకు వెళ్లి గమనించారు. ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా రజిత, శివకుమార్లను 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో నిందితులిద్దరిని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ పటాన్చెరు సీఏలు నరేష్ రాజు, అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి పాల్గొన్నారు. ఈ డీటెయిల్స్ అయితే వెల్లడించడం జరిగింది. అయితే బీరంగూడలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న చెన్నైతో రజిత అలియాస్ లావణ్యకు 2013లో వివాహమైంది. ఆమె కంటే అతని వయసు 20 ఏళ్ళు ఎక్కువ. వీరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్. రజిత ప్రైవేటు టీచర్గా పనిచేస్తుంది. చెన్నయ్య నీటి ట్యాంకర్ డ్రైవర్. 6 నెలల క్రితం గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆమెకు తన 10వ తరగతి క్లాస్మేట్ నల్గొండ జిల్లా కోడికొండలకు చెందిన శివకుమార్తో చనువు ఏర్పడింది. క్రమంగా అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఫోన్లో మాట్లాడమే కాకుండా వీడియో కాల్స్ చేసుకునేవారు. ఆమెకు వివాహమైన అప్పటి నుంచి భర్త అంటే ఇష్టం లేదు,
తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఆ వివాహితుడైన శివకుమార్ను తనను పెళ్లి చేసుకోవాలని రజిత కోరింది. పిల్లలను వదిలేసి వస్తే తనకు సమ్మతమేనని అతను బదిలిచ్చారు. ఈ నేపథ్యంలో పిల్లలను చంపేస్తారంటూ రజిత మార్చి 27వ తేదీ సాయంత్రం శివకుమార్కు సమాచారం ఇచ్చింది. అదే రోజు రాత్రి భర్త ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ప్రియుడి సూచనతో తొలుత పెద్ద కుమారుడు సాయికృష్ణ, ఆ తర్వాత కుమార్తె మధుప్రియ, చిన్న కుమారుడు గౌతమ్ గొంతులను టవల్ బిగించి ముక్కు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసిన పరిస్థితి. ఇక నిన్న సోషల్ మీడియాలో ఇంకో వార్త వైరల్ అయింది. పెద్ద ప్రమాదం తప్పించుకున్న మాస్టర్ ప్రవీణ్ అంటూ మరో వార్తను మనం చూడొచ్చు. అయితే మాస్టర్ ప్రవీణ్కి సంబంధించి హైవేపై ట్యాంకర్ అధిగమించే క్రమంలో కింద పడ్డాడు. వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తో తప్పిన మరో ప్రమాదం. ఆ సీసీ కెమెరాల దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదకరంగా సాగిన ప్రవీణ్ బుల్లెట్ ప్రయాణం అంటూ ఈ వార్తను చూడొచ్చు. పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేయొద్దు అంటూ ఈ వార్తని అయితే మనం చూడొచ్చు. అయితే భారీగా వెనుకగా వెళ్తున్న పాస్టర్ ప్రవీణ్ లారీని దాటిపై కింద పడిపోయిన ప్రవీణ్ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న పాస్టర్ బండిని లేపడానికి వచ్చిన వాహనదారులు వాహనం స్టార్ట్ చేయడానికి కిక్ కొడుతున్న పాస్టర్ అంటూ ఇక్కడ మనం వివిధ సీసీ కెమెరాల్లో అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రయాణంలో ఎక్కడెక్కడ అతని కింద పడ్డాడు, ఎక్కడ అతన్ని కింద పడిపోయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అతన్ని లేపే ప్రయత్నం చేశారన్నటువంటి సీక్వెన్స్లో పోలీసులు అయితే సీసీ కెమెరా రికార్డుని అయితే బయట పెట్టడం జరిగింది. అయితే పాస్టర్ ప్రవీణ్ పైన వస్తున్న అనుమానాలకి, అతని అనుమానాస్పద మృతికి సంబంధించి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ పరిస్థితులలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అతను బయలుదేరిన కాంచి జగ్గేపేట వరకు విజయవాడ, సూర్యాపేట వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, టోల్ ప్లాజాల్లో సీసీ కెమెరాలను తనిఖీ చేయడం జరిగింది. అయితే మనం 2 రోజుల క్రితం చూసుకోవడం కూడా జరిగింది. పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్లో లిక్కర్ మాటలలో తను మద్యాన్ని తీసుకొని సేవించి డ్రైవింగ్ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో పలు కథనాలను అయితే మనం చూసాం. దానికి సంబంధించి పోలీసులు వివిధ రకాల సీసీ కెమెరాలను, ఫుటేజ్ను విడుదల చేయడం జరిగింది.